హలో మామ, ఈరోజు అయితే రంజాన్ పండుగ పొద్దుగా లేచి స్నానం చేసి మంచిగా రెడీ అయితే ఈద్గాకి అయితే వెళ్తున్నాం భయ్య. మనమైతే ఈద్గాలో ఎలా నమాజ్ చదువుతారో, రంజాన్ రోజు ఎంతమంది ఈద్గాలో వస్తారో మనం ఈ వీడియోలో చూసుకుందాం. లెట్స్ గో. రంజాన్ పండుగని ఎందుకు జరుపుకోవాలంటే, సంవత్సరంలో ఒకసారి వచ్చే రంజాన్ పండుగని మన డాడీతో అలాయ్ బలాయ్ అని గల్లా మించుకునేలాగా వచ్చే పండుగని మనకు రంజాన్ పండుగ భయ. ఎప్పుడు డాడీని కలిగించుకోలేము. అలాగే రంజాన్ పండుగ మాత్రం అయితే ఒకరు అలాయ్ బలాయ్ అని చెప్పుకుంటాం. ఇదైతే రంజాన్ నెలలో ముస్లిమ్స్లందరికీ ఇది ఒకటి బెస్ట్ మూమెంట్, డాడీని కలిగించుకోవడం. అలాగే రంజాన్ నెలలో పాయసం, బిర్యానీ అలాంటివే కాకుండా రంజాన్ అంటే జకాతు ఫిత్రా అనేది లేని వాళ్ళకి మన చచ్చిపోయిన బంధువుల మీద బట్టలు పంచడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. రంజాన్ నెలలో నమాజ్ చదువుతూ 30 రోజులు రోజా ఉంటూ ఒక పొద్దులు ఉంటూ అన్నీ అయిపోయినాక లాస్ట్ రోజు 30వ తారీఖు 30 తర్వాత చేసుకునే దాన్ని రంజాన్ అంటారు. రంజాన్ నమాజ్ ఈద్గాకి వెళ్ళే ముందు మనం జకాత్ ఫిత్రా అనేది ఇచ్చేయాలి. మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ పేరు మీద బట్టలు అలాంటివి పెట్టి వాళ్ళకైతే పెట్టాలి. జకాత్ ఫిత్రా అని తీస్తేనే మనకు ఈద్గాలో నమాజ్ చదవాలి. లేకపోతే ఎంత నమాజ్ చదివినా కుబూల్ అనేది కాదు. నేను చెప్పింది రైట్ అయితే కింద కామెంట్ చేయండి. దాంట్లో ముస్లిం ఫ్రెండ్ ఉంటే వాడు ఇంటికి పండగ రోజు పిలిచి ఉంటే కింద కామెంట్ చేయండి. ఏమేమి పెట్టిండో మీకు అవన్నీ ఐటమ్స్ కింద కామెంట్ చేయండి. బిర్యానీ పెట్టిండా, పాయసం పెట్టిండా, లేకపోతే ఇంకా వేరే ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏమైనా స్పెషల్ ఉండేలా కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.